హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. దేవర ఎప్పుడెప్పటి నుంచో వెలుగు చూస్తున్నటువంటి నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడాను దేవర ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. సో మొత్తం మీద సెప్టెంబర్ 27న చెప్పిన డేట్ గా వచ్చిందనమాట దేవర మన ముందరికి. కొరటాల శివ డైరెక్షన్ లో అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇచ్చినటువంటి ఈ సినిమాలో ఫస్ట్ తెలుగు డెబ్యూటెడ్ గా జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా నటించారు. సో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో మనకు కనిపించారు. మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా మనకని మాట్లాడుకుంటే 172 కోట్లు ఓవరాల్ గా అంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ డే కలెక్షన్స్. అంటే అడ్వాన్స్ బుకింగ్ లోనే సుమారు 50 crores వరకు కలెక్ట్ చేసినటువంటి దేవర మొత్తానికి రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్ గా మొత్తం 170 crores అయితే కలెక్ట్ చేసినట్టు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో దేవర సినిమా పరంగా మనం చూసుకున్నట్లయితే సో RRR సినిమా తర్వాత వచ్చినటువంటి సినిమా కదా. సో అందువల్ల ఏంటంటే సెంటిమెంట్ పరంగా దేవర వర్కౌట్ అవ్వదని చెప్పిన వాళ్ళందరికీ గట్టి షాటే తగిలింది. సో మొత్తానికి మంచి టాక్ తో మంచి సూపర్ హిట్ మూవీ అయితే అనిపించుకుంది అనమాట దేవర. బట్ సినిమాకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ గా సినిమా చూసుకున్నట్లయితే సినిమా మరీ పోయింది, అసలు డిజాస్టర్ అని అయితే అనట్లేదు, అండ్ అలానే సూపర్ హిట్ బంపర్ హిట్ అని అనేవాళ్ళు కూడా లేరు. సో మొత్తానికి ఎంటర్టైన్ అయితే అవుతున్నారు అనమాట దేవరా సినిమా చూసి. సో ప్రెసెంట్ వచ్చినటువంటి కలెక్షన్స్ దానికి ప్రూఫ్. అండ్ దీనికి సంబంధించినటువంటి కొంతమంది అంటే కొన్ని విమర్శలు ఏంటి అంటే సో సినిమాలో కొన్ని సీన్స్ కథ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా చూపించేశారు అన్నారు. సో సెకండ్ పార్ట్ లీడ్ కి సంబంధించి కూడాను పెద్ద స్టోరీని అయితే వదలలేదు. సో ఇది సింగిల్ పార్ట్ గానీ తీసుకుంటే బెటర్ అన్నారు. సో ఈ దేవరా సెకండ్ పార్ట్ లో అసలు ఏం ఉండబోతుంది అంటే ఇప్పటికే మాక్సిమం అంతా స్టోరీ అంతా చూపించేశారు కదా. సో సెకండ్ పార్ట్ లో ఏముంటుంది అన్న వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అయితే రివీల్ చేశారనమాట కొరటాల శివ. సో ఈ సినిమాలో మనకి స్టార్టింగ్ గా చూసుకున్నట్లయితే యతి అనేటటువంటి క్యారెక్టర్, యతి అండ్ దయ అనేటటువంటి క్యారెక్టర్స్ ని సెర్చ్ చేసే భాగంగా మనకి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో హూ ఇస్ అన్ యతి అండ్ హూ ఇస్ ద దయ అనేటటువంటి క్యారెక్టర్స్ ని రివీల్ చేయలేదు. సో ఆ రివీల్ ని సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నారు. అండ్ దాంతో పాటు మనకి పోలీస్ ఆఫీసర్ సముద్రంలో ఉన్నటువంటి ఈ శవాలు ఎవరైతే ఉన్నాయో సో ఈ శవాలు ఎవరివని అడిగినప్పుడు ఒక ఫైట్ లో ఈ పలానా వాళ్ళేనని అడిగినప్పుడు లేదు ఇది కాదు అంటారు. సో ఆ శవాలు ఎవరివి అన్నటువంటి చూపించడానికి సెకండ్ పార్ట్ అనమాట. సో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టు సో మన దేవరాన్ని ఎందుకు చంపాడన్న ఎండ్ తో సినిమా అయితే ఎండ్ అవుతుంది ఫస్ట్ పార్ట్. సో ఎవరు చంపారు అన్న విషయం మనకి రివీల్ అయినప్పటికీ ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు చంపాడా లేదంటే కాపాడబోయాడా అనేటటువంటి విషయం మనకి రివీల్ అవ్వాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే ఐపీఎస్ ఆఫీసర్ కి ఫేస్ మీద ఒక ఘాట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మురుగన్ చనిపోయాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ ద్వారా మనకు తెలుస్తుంది. సో మురుగని చంపింది ఎవరు అండ్ ఐపీఎస్ ఫేస్ మీద ఘాట్ ఎలా పడింది, ఆ కాలికి ఏమైంది అన్నటువంటి విషయాలు మనకి సెకండ్ పార్ట్ లో తెలియాల్సి వస్తుంది. అండ్ దాంతో పాటు ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే జాన్వీ కపూర్ వరాన్ని ప్రేమించేలా చేసుకోగలరా, సో వరాకి జాన్వీ కపూర్ కి పెళ్లి అవుతుందా, సో ఈ విధంగా ఎన్నో క్వశ్చన్స్ సుమారు 5 to 6 క్వశ్చన్స్ అయితే మనకి పెండింగ్ పెట్టి వదిలారనమాట కొరటాల శివ. సో అందువల్ల సెకండ్ పార్ట్ కి ఇదే లీడ్ కాబోతుందని అయితే రివీల్ చేస్తున్నారు. అంటే నచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అని ఈ విధంగా సెకండ్ పార్ట్ లోనే మనకి దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ తీస్తారు. సో ఎవరైతే ఫస్ట్ పార్ట్ లో స్టోరీ అంతా వినేసామని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్ లోనే ఈ స్కోప్ అంతా కనిపించబోతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఈ స్టోరీ మొత్తాన్ని అజయ్ యాక్చువల్లీ అడగకుండానే మనకి ప్రకాష్ రాజ్ చెప్పడం జరుగుతుంది. అసలు హూ ఇస్ ద ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటి అండ్ ఎందుకని అజయ్కి స్టోరీ మొత్తం చెప్పాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్ మనకు దొరకాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో మనకి మంచి హైప్ ఇచ్చి ఎనర్జిటిక్ సాంగ్ అయినటువంటి దావుడి సాంగ్ ఈ సినిమాలో లేకపోవడం చాలా మంది ఫ్యాన్స్ కి ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ సినిమాలో కూడా మనం కానీ కరెక్ట్ గమనించినట్లయితే ఆ సాంగ్ పెట్టేంత స్కోప్ ఎక్కడ లేదు. సినిమా అంతా కూడా ఒక ఎమోషన్ బాండ్ లో నడుస్తున్నటువంటి టైంలో ఈ విధంగా ఒక రొమాంటిక్ ఎనర్జిటిక్ సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదనిపించి సో సినిమాని అయితే ట్రిమ్ చేసి అందులో ఈ సాంగ్ ఈ దావుడి సాంగ్ ఏదైతే ఉందో సో దాని అయితే తీసేయడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సినిమా క్లైమాక్స్ లో అట్లీస్ట్ ఎన్ని క్రెడిట్స్ పడే టైంలో సరే డిస్ప్లే చేస్తారేమో, ఆ సాంగ్ మొత్తం ప్లే చేస్తారని అనుకున్నా కానీ బట్ ఎక్కడైతే రాలేదు. బట్ ఈ సాంగ్ కూడా మనకి సెకండ్ పార్ట్ లో ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇప్పటికైతే సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నటువంటి దేవర ఏదైతే ఉందో దాని తర్వాత వాట్సాప్ పెట్టి మన తారకనికి సినిమాలు అయితే ఉన్నాయి. సో ఆ తర్వాత కొరటాల శివ గ్యాప్ తీసుకుంటారా అంటే నెక్స్ట్ మధ్యలో వేరే మూవీ తీస్తారా లేదా దేవర 2నే తీస్తారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? సో దేవర త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఈ విధంగానే మీరు కూడా దేవర 2 అవసరం లేదని అనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.